మీకు జనతా గ్యారేజ్ అనే సినిమా గుర్తుందా? ఆ సినిమాలో ఏ కష్టం వచ్చినా హీరో ఒక్క క్షణం ఆలోచించకుండా వెంటనే అక్కడికి వాలిపోతాడు. ఆపదలో ఉన్న వారికి చేతనైన సాయం చేసి రియల్ హీరో అనిపించుకుంటాడు. కానీ ఇలాంటి సీన్స్ రియల్ లైఫ్ లో సాధ్యమా అంటే ఎస్, సాధ్యమని నిరూపిస్తున్నాడు టీడీపీ యువనేత నారా లోకేష్. రాష్ట్ర మంత్రిగా తనదైన మార్క్ వేస్తున్న నారా లోకేష్ మరోసారి రియల్ హీరోగా నిలిచాడు. ఇంతకీ నారా లోకేష్ చేసిన గొప్ప పని ఏంటో మీకు తెలుసా? కష్టాల్లో ఉన్న వారెవరైనా సాయం కోరితే నేనున్నానని భరోసానివ్వడం యువనేత నారా లోకేష్ నైజాం. ఈ అరుదైన లక్షణమే ఆయనను కోట్లాది మంది ప్రజల అభిమాన నేతగా మార్చింది. ఏజెంట్ల చేతిలో మోసపోయిన గల్ఫ్ లో చిక్కుకున్న శివ ఉదాంతం చివరికి మంత్రి లోకేష్ చొరవతో చివరకు సుఖాంతమైంది. తాజాగా అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన శివ పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి అక్కడ పడుతున్న ఇబ్బందుల తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్ వెనువెంటనే స్పందించి ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ విభాగాన్ని అప్రమత్తం చేసి తక్షణమే శివను ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు. శివ చేసిన వీడియోలో తాను ఎక్కడ నుండి మాట్లాడుతున్నది చెప్పకపోవడంతో అతడి అడ్రస్ గుర్తించేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం కొంత కష్టపడాల్సి వచ్చింది. లోకేష్ ఆదేశాలతో 2 రోజుల పాటు గాలించిన గల్ఫ్ టీడీపీ విభాగం నాయకులు ఎట్టకేలకు శివ అడ్రస్ ను గుర్తించి అతను తిరిగి స్వస్థలానికి చేరుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం కువైట్ నుండి స్వస్థలమైన చింతపర్తికి చేరుకున్న శివ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ చొరవతో తాను బతికి బయటపడ్డానని, తాను స్వగ్రామానికి రావడానికి మంత్రి లోకేష్ చేసిన సాయం మరువలేనని కన్నీళ్ల పర్వంతమయ్యారు. శివ స్వగ్రామానికి చేరుకోవడానికి సహకరించిన లోకేష్ కు ఆయన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తూ మంత్రి లోకేష్ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. కేవలం సోషల్ మీడియాలో వచ్చిన వీడియో చూసి స్పందించి శివ కథను సుఖాంతం చేసిన మంత్రి లోకేష్ పై ప్రసార మాధ్యమాల్లో నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. లోకేష్ పనితీరు నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఎందాకైనా వెళ్లి ఆపన్న హస్తం అందించే మీ కమిట్మెంట్ కు హ్యాట్స్ ఆఫ్ అంటూ బాలాజీ గుప్తా అనే నెటిజన్ లోకేష్ ను అభినందించారు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఉపాధి కోసం ఇలా అరబ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువే. అక్కడ ఉద్యోగాలు నిజంగానే ఉన్నాయా? ఉంటే ఉద్యోగులకు సరైన సదుపాయాలు కల్పిస్తున్నారా? లేదా ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి? ఇలా అన్ని విషయాలపై ఆరా తీయాలి. అవసరమైతే అక్కడి ప్రభుత్వంతో నేరుగా సంప్రదించే విధంగా ఏర్పాట్లు చేయాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయి. లేదంటే ఆడు జీవితం. శివ లాంటి కథలు రిపీట్ అవుతూనే ఉంటాయి. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన వ్యక్తి శివ 4 రూపాయలు సంపాదించాలన్న ఆశతో ఓ ఏజెంట్ సాయంతో కువైట్ వెళ్లారు. అక్కడికి వెళ్ళాక ఎడారిలో పశువులను మేపే పనిలో పెట్టారు శివను. దీంతో అతను ఇక్కడి నుండి కాపాడాలంటూ ఓ వీడియో చేసి టీడీపీ నేతల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు. ఇండియన్ ఎంబసీకి ఇన్ఫార్మ్ చేశారు. దీంతో అతడిని కాపాడడంతో కథ సుఖాంతమైంది.